హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు బస్సు గురించి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు వెయిట్ చేసే బస్సు ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంది, ప్రజెంట్ ఏం కథ, దాని డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి ఈజీగా ఒక క్లిక్తో అయితే తెలుసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు వెళ్ళబోయే బస్సు అనేది ఎక్కడ ఉంది, ఏం కథ అని తెలుసుకునేది అందుకు కంపల్సరీగా ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వేరే అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వేరే అప్లికేషన్ ఉంటుంది. సో మీకైతే అప్లికేషన్స్ ఏ విధంగా ఉండబోతాయని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి టీజీ వాళ్ళకి అనమాట, తెలంగాణ వాళ్ళకు. సో వేరే వాళ్ళకి ఎవరైతే ఏపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ అప్లికేషన్. సో ప్రస్తుతానికి మనది వచ్చేసి టీజీ కాబట్టి ఇక్కడ టీజీ అయితే ఓపెన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ఇన్స్టాల్ అయితే అయిపోయిందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు లొకేషన్ పర్మిషన్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కంపల్సరీ అండ్ మ్యాండటరీ కూడా. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకు రకరకాల సర్వీసెస్ అంటూ ఇల్లు ఉంటాయి అన్నమాట. సో మీరు మీ బస్సు కనుక చెక్ చేద్దాం అనుకున్నట్టయితే కంపల్సరీగా ఇక్కడ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అన్నా లేకపోతే సిటీ సర్వీసెస్ అన్నా ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఏ విధంగా వర్కౌట్ అయితే అని చెప్పేసి చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు టాప్లో హైదరాబాద్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి సిటీ సర్వీసెస్లో ఏవైతే బస్సెస్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అదే విధంగా కాకుండా దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ అని చెప్పేసి చాలా రకాల డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ విధంగా మీరైతే చెక్అవుట్ అయితే చేసుకోండి, సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సర్చ్ ఫ్రమ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే ఉన్నారో అక్కడి నుంచి ఆ లొకేషన్ అయితే ప్రెస్ చేసుకొని దాని తర్వాత ఎక్కడ ఏ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్ ప్రెస్ చేసుకొని మీరు అక్కడ ఉన్న అవైలబిలిటీ ప్రకారం బస్సెస్ అయితే చూడొచ్చు అనమాట ఈజీగా. ఈ విధంగా చూసినట్టయితే మీకు ఒకవేళ ప్రజెంట్ ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఇప్పుడు రన్నింగ్ బస్సెస్ లేవనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ షో కావడం జరిగేది అనమాట. మీకు ఏది ఉన్నా డైరెక్ట్గా డెప్త్గా అయితే చెప్పేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బస్సెస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఏరియా అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో మీరు ఇట్లా ఇంట్లో కూర్చొని ఈ విధంగా చెక్ చేసుకొని బయటికి వెళ్ళినట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ మీరు ఇదంతా చూసుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ బస్సెస్ ఆర్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఈ విధంగా పడ్డది అనుకోండి, మీరు వెళ్ళినా సరే మీకు అక్కడ బస్ అయితే దొరకదు అనమాట. సో ఈ విధంగా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది, అదే విధంగా మీ మనీ అనేది కూడా వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ విధంగానైతే చెక్అవుట్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా దీంట్లో మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దీంట్లో ఏ లగ్జరీ బస్సులో వెళ్ళాలనుకుంటున్నారో అదే విధంగా పల్లె వెలుగు బస్ కాంచెలి ఏదైనా సరే మీ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ దాకా ఏవైనా సరే ఆ బస్సెస్ అయితే ఇందులో అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఆ బస్సెస్ సంబంధించిన రూటెస్ అయితే ఈజీగానైతే మీరు చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా ఫ్రెండ్స్ మీరైతే ఈ అమేజింగ్ యాప్ని అయితే యూజ్ చేసి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఎవరైతే టీజీ వాళ్ళు ఉంటారో టీజీ వాళ్ళకి సపరేట్ యాప్ ఉంది, అదే విధంగా ఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సపరేట్ యాప్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఈజీగా ఇంట్లో కూర్చొని ఏ బస్సు ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటారో అప్పుడైతే చెక్కింగ్ అయితే చేసుకొని మీరు ఈజీగా అయితే అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరైతే మీ టైం వేస్ట్ అనేది కాకుండా చూసుకోవచ్చు. అదే విధంగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఈ విధంగానైతే పొందొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అయితే వేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్. ఇలాంటి ఫ్రీ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు అయితే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్.